కొరింథీ పత్రికలో 4వ అధ్యాయం, 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. ఏలైనగా యేసు యొక్క జీవం కూడా, యేసు యొక్క జీవం కూడా మా మధ్య శరీరమునందు ప్రత్యక్షపరచబడినట్లు, మా మధ్య శరీరమందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమైన మేము, చూడండి, సజీవులమైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తము మరణమునకు అప్పగింపబడుచున్నాము. ఎల్లప్పుడు యేసుక్రీస్తు నిమిత్తము మరణానికి అప్పగించుకొనుచున్నాము. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. కావున మాలో మరణము, మీలో జీవమును కార్యసాధకమగుచున్నది. ప్రైజ్ ది లార్డ్. చూడండి, యేసు యొక్క మరణానుభవం మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొనుచున్నాము. యేసు యొక్క జీవం కూడా మా మర్త్య శరీరమందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తం మరణమునకు అప్పగింపబడుచున్నాము. ప్రతి దినం ఈ మర్త్య శరీరం ప్రతి దినం కోరికలు, ఆలోచనలు పుడుతూ ఉంటాయి. వీటిని చంపుతూ చచ్చిపోతూ ఉండాలి ప్రతిరోజు. అందుకే పౌలు అంటారు, నేను ప్రకటించిన తర్వాత భ్రష్టుని కాకుండా నా శరీరాన్ని నలగొట్టుకుంటున్నా, ఉపవాసాలు ఉంటున్నా, నలగొట్టుకుంటున్నా, ప్రార్థిస్తున్నా, దీనిని చంపుకుంటున్నా, ఈ కోరికలు వీటిని అన్నింటినీ చంపుతున్నా. నాలో జీవము కార్యసిద్ధి. పాపానికి అప్పగించుకుంటే పాపం వల్ల జీతం మరణం. ఒకప్పుడు పాపానికి అప్పగింపబడిన అవయవాలు, దాని ఫలితం మరణం. మనల్ని మనమే సజీవులముగా దేవునికి అప్పగించుకోవాలా. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, ఒక దైవజనుడు ఏమంటాడంటే, ఇదే కీర్తనలో 116 7, నా ప్రాణమా, నా ప్రాణమా, యెహోవా నీకు క్షేమం విస్తరింపజేసి ఉన్నాడు, తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశింపుము. చూడండి, విశ్రాంతిలో ప్రవేశించు అంటే సజీవులుండే దేశంలో ప్రవేశించు. మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారిపడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు. సజీవులున్న దేశంలో యెహోవా సన్నిధిని నేను కాలం గడుపుదును. ప్రైజ్ ది లార్డ్. యెహోవా సన్నిధిని నేను కాలం గడుపుదును. సజీవులున్న దేశములో యెహోవా సన్నిధిని నేను కాలం గడుపుదును. దేవుని పరిశుద్ధ సంఘం, దేవుని జీవం కలిగిన సంఘం, సజీవులుండే సంఘం. ప్రైజ్ ది లార్డ్. సజీవుడైతే ఆయన, మనం కూడా సజీవులముగా ఉండాలి. సజీవులున్న దేశములలో యెహోవా సన్నిధిని నేను కాలము గడుపుదును, నా కాలం గడుపుదును సజీవులున్న దేశంలో. అయితే కొందరు విశ్రాంతిలో, ఆ సజీవ దేశములో, ఇదిగో సజీవులు నివసించు దేశంలో ప్రవేశించలేకపోయారంట. హెబ్రీ పత్రికలో ఉంటది, కొందరు ప్రవేశించలేకపోయారు. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా, మనలో ఎవడును పడిపోకుండా, వాళ్ళు వ్యభిచారం, దొంగతనం, మర్డర్ చేసి కాదు, అవిధేయత వల్ల వాళ్ళు పడిపోయినట్లు మీరు మనలో ఎవడు పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త. ఆ విశ్రాంతి అంటే సజీవులు నివసించు దేశములో, సజీవులు నివసించే దేశములో విశ్రాంతి ప్రవేశించుటకు జాగ్రత్త పడదాము. ఎందుకనగా దేవుని వాక్యం సజీవమై, ఆయన సజీవుడైన దేవుడు, ఆయన వాక్యము సజీవమైనది, ఆయన వాక్యము సజీవమైనది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను,
ఆయన వాక్యం అంట సజీవమై. మన దేవుడు, మనం ఆయన వాక్యం సజీవమైన వాక్యం ఎక్కడ పోతుంది తెలిసినామా? ఎక్కడ పోతుందైనా హృదయములలోను మూలుగుల్లోను కీళ్ళల్లోను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించు. హృదయం యొక్క తలంపులను ఆలోచనలను హృదయంలో, నీ హృదయంలో అందుకే నేను చాలా జాగ్రత్తగా ఏదైనా ఆలోచన చేయాలంటే పోయి కొంచెం ఒక్కోసారి ప్రార్థన కింద ఇట్లా కూర్చుంటే దేవుడు ఉన్నాడు కదా సజీవుడు. హృదయంలో ఏదైనా పొరపాటు ఏదైనా చేదైనా వేరువలుస్తేనే ఒక వాక్యం లోపల హృదయం యొక్క తలంపులు ఆలోచనలు, వాక్యం సజీవమైనది కనుక ఆ సజీవమైన వాక్యం అందుకే ఒక్కోసారి నేను హృదయంలోనికి వెళ్ళిపోయి ఇదిగో నీకేసుడు చెప్పేది, ఇదిగో నీకేసుడు సరి చేసుకో. ఆయన సజీవుడు కనుక ఆయన మాటలు కూడా సజీవమైనవి, బ్రతికించేవి. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకే ఆయన అంటాడు, ఇదిగో నేను నా విశ్రాంతిలో ప్రవేశించేదను, సజీవులున్న దేశంలో నేను ప్రవేశిస్తా. అయితే కొందరు అవిధేయత వలన సజీవులున్న దేశంలో ప్రవేశించలే. ఇంకొక మాట కూడా చూడండి, సజీవులు ఏం కోరుకుంటారంటే సజీవుల దేశంలో ఉండాలి అని కోరుకుంటారు. సజీవులే. 142 కీర్తన చూడండి, 142 5వ వచనం. ఒక ఆయన ప్రార్థన చేస్తున్నాడు, గుహలో దాచిపెట్టుకొని ప్రార్థన చేస్తున్నాడు. శత్రువులు తరుముతున్నారు, బహుగా మొరపెడుతున్నారు. ఒక్కరు కూడా ఒంటరిగా ఎవ్వరు లేరండి, ఒక్కడు మిగిలిపోయిన. 4వ వచనంలో యెహోవా 4 నా కుడి ప్రక్కను నిదానించి చూడుము, నన్ను ఎరిగిన వాడు ఒకడును నాకు లేకపోయాను, ఆశ్రయం ఏది నాకు దొరకలేదు, ఒక్కడు నాకు లేడు. ఇలా మాట్లాడిన వ్యక్తి ఇర్మియా ఉన్నాడు, దావీదు ఉన్నాడు, యోబు కూడా ఉన్నాడు. ఇలా మాట్లాడిన వ్యక్తులు ఒక్కడు మాకు తోడు లేడు, అయ్యా మా వాడా వీరు మాకు సహాయం లేదయ్యా, మా మీద జాలి పడివాడు ఒక్కడు లేడయ్యా. కొంతమంది మనుషుల మీద ఏడుస్తుంటారు, ఎప్పుడు మనుషుల మీద ఏడుస్తుంటారు. దేవుని కాడ ఏడ్చండి, ఇట్ట గుహలో కూర్చొని ఏడవండి, అయ్యా ఒక్కడు లేడయ్యా. 5వ వచనం, యెహోవా నేను నీకే మొరపెడుచున్నాను, నా ఆశ్రయదుర్గము నీవే, సజీవులున్న భూమి మీద నా స్వాస్థ్యము నీవే అని నేను అనుకుంటున్నా. సజీవులున్న భూమి మీద నా స్వాస్థ్యము నీవే. సజీవులున్న భూమి మీద ఆయన సంఘమైనా సరే, పరలోక రాజ్యమైనా సరే, నూతన యెరూషలేమైనా సరే, ఆయన సన్నిధిలో దేవుడే మన స్వాస్థ్యం. నాకు అది లేదు, నాకు ఇది లే, నాకు ఎకర భూమి లే, నాకు 2 ఎకరాలు లే, నన్ను సోనికి రాలే, 10,000 లే, మూట బియ్యమేలే. యేసు ప్రభు నమ్ముకుంటే లేకపోతే పరిచయం చేసి ఏం వస్తుందో. అయ్యా ఒక మాట చెప్తా, ఉపదేశం గురించి విలువ తెలడంలే. ఎన్నికల భూమి తీసుకున్నా ఆయన, 40 లక్షలకు తీసుకున్నాడు. మాకు ఊకే మాట చెప్పినాడు, పలాను చోట పలానోళ్ళ కాడ ఉంది తీసుకోండి మేము ఇష్టం. ఊకే మాట, అంతే మాట చెప్పినాడు అంతే. మనకు 50 లక్షలు 48 లక్షలకి ఇప్పించినాడు, అంటే 8 లక్షలకి ఎక్కువ. మాట చెప్పండమ్మా, ఆ స్థలం తీసుకొని మాట చెప్పినందుకు. ఇప్పుడు ప్లాట్ల బిజినెస్ చేసే వాళ్ళు చూడండి, మాట చెప్తే ఒక పలానా చోట స్థలం ఉంది, కోనని నిన్ను తీసుకుపోయి వాళ్ళకి అప్పచెప్తే ఇండ్లు అమ్మేతోళ్ళు కొనుక్కుంటోళ్ళు కూడా పలానా చోట ఇండ్లు ఉంది అంటే లక్షకు వాళ్ళకి 20,000 ఇవ్వాలా. 20% 10% ఉంటుంది. మరి పరలోక రాజ్యానికి మీకు మాట చెప్పిన నాకెంత ఇస్తారు చెప్పండి? ఇంకా అబ్బా
మీ పిల్లలకు మెడిసిన్ సీటు, కాలేజీలలో స్కూళ్ళల్లో చదువుకోవడానికి లక్షల ఫీజులు, ఈ లోకంలో కొంతకాలం జీవించడానికి, మరి యుగ యుగాలు నిత్య జీవపు మాటలు తెలియజేయడానికి సేవకుని దేవుడు ఇవ్వటాడు. మరి మేము చెప్తున్నటువంటి ఈ దేవుని మాటలు మీకు దేవుని పరిచయం చేస్తున్నామే. మాకెంత మేము ఎంత అడుగుతున్నాం? మేము అడుగుతున్నామా? మేము అడిగామా ఎప్పుడైనా? ఎవరినైనా చెప్పండి, నువ్వు అడిగావయ్యా ఇంత అని ఎప్పుడైనా ఏదైనా చెప్పండి. అడిగితే కూడా లోకపరంగా చూడండి ఎట్లున్నారు. పౌలు అంటాడు, మేము అడిగి తీసుకున్నా కూడా మాకు మేము హక్కుదారులమే అంటాడు, అయినా కూడా మేము మాకు వద్దంటాడు. దేవుని బిడ్డలారా, ఉచితంగా మేము ప్రభు రాజ్యాన్ని ప్రకటిస్తున్నాం. సజీవులున్న భూమిలో మా స్వాస్థ్యము దేవుడే. ప్రైజ్ ది లార్డ్. మన భాగము దేవుడే, అంతా ఆయనదే. ప్రతి వస్తువు, ప్రతి పొలం, ప్రతి మందిరం, ప్రతిది కూడా దేవునిదే. ఇంకొక మాట చెప్తా చూడండి. దేవునికి పెద్ద కొడుకు లాంటి వాడు కేరూబు, పడిపోయిన కేరూబు. పడిపోవడానికి కారణం ఏమి? లోపల అన్యాయం పెంచుకున్నాడంట. 28వ అధ్యాయంలో ఉంటుంది. అతడు హృదయంలో ఫస్ట్ యథార్థవంతుడంట, జ్ఞానవంతుడంట, మంచిగా ఉన్నాడంట. కానీ అతడు లోపల అన్యాయాన్ని పెంచుకొని పాపమును పెంచుకున్నాడంట. నిజంగా మాకు కూడా తెలియదు కొన్ని విషయాలు. ఇక్కడ ఉన్నంత వరకు ఏనాడు ప్రశ్న 3 రోజులు ఉపాసం లేదు, పేరు లేదు, అది లేదు, ఇది లేదు, ఏనాడు మమ్మల్ని వచ్చి అడగలే, తేలే. బయటికి వెళ్ళిన తర్వాత ఇవి లేవని చెప్తున్నారు. అంటే ఇన్నేళ్ళు కడుపులో ఇవి ఉన్నావే. దేవుని బిడ్డ అయితే వాళ్ళందరూ కూడా మంచోళ్ళే. కానీ ఈ ఆలోచనలు పడిపోయిన సైతాను ఉన్నాడే, వానికి పరలోకంలో హృదయంలో అట్లా ఆలోచన చేసి కడుపులో విశ్వాసాలకు కూడా నీకు తెలియకుండా నీ కడుపులోనే పెట్టి దాచిపెట్టి గుడ్లు పెట్టించి పిల్లలు లేపి పైనకి వస్తాయి. అవి ఎవరు చెప్పకుండా లోపల ఉండి ఎప్పుడు నీలక్కటల్లోకి 2-3 జత అయితే అప్పుడు కొంచెం బలం పుంజుకొని అప్పుడు జాగ్రత్త గమనించండి. ఈ భూమి మీద మనకు ఏది లేదు, సజీవులుండే దేశములో యెహోవా ఏమన్నా స్వాస్థ్యమై ఉండాలి. దేవునికి స్తోత్ర మహిమ కలుగును గాక. మన స్వాస్థ్యం ఆయనే. మేమేం చేసుకుంటామండి? దేవుడికి దేవుడు ఎవరికి అప్పచెప్పంటే వాళ్ళకి అప్పచెప్పుకోవడమే ఆ పని. ఆయన స్వాస్థ్యం ఆయనది అంట. 12 మంది శిష్యులు ఉన్నారు. పేదరు బండ మీద నువ్వే మొత్తం రాయి, నీ పైన ఇంకొక రాయి, నీ పైన ఇంకొక రాయి, నీ పైన ఇంకొక రాయి, నీ పైన ఇంకొక రాయి. ఆయన అందుకే అందరినీ పరీక్షిస్తుంటాడు, అందరిని అడుగుతుంటాడు. నన్ను ఏమనుకుంటున్నావు అంటాడు. ఏవో ప్రభా నా పని నాకు మస్తుగుంది నేను అంటూ. దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక. సజీవులమైన మనం శరీర క్రియలను చంపుతూ మనల్ని మనమే సజీవులుగా అనుకోవాలా? ఒకటి రుజువుపరచాలా? ఆయన సజీవుడని గుర్తించాలా, రుజువుపరచాలా? శరీర క్రియలను చంపుకుంటూ మనల్ని మనమే సజీవులుగా ఎంచుకోవాలా? సజీవులున్న భూమిలో మనము నివసించాలనుకొని కోరుకోవాలా? కాలము గడుపుతును ఆయన సన్నిధిలో కాలం గడుపు. సజీవులు ఉండే స్థలంలో ఉన్న కాలము ఆయన మందిరం. సజీవుడు ఉండే దేవుని మందిరం, జీవం కలిగిన దేవుని సంఘం. సజీవుడు ఆయన దగ్గరికి వచ్చి మోకరించి ప్రార్థన చేసుకొని అసలు అక్కడున్న ఏమనుకుంటున్నాడు అతడు? సజీవుడైన సజీవులు ఉన్న భూమి మీద ఉండే భూమి మీద కాలము. మందిరంలో కొంతమంది కాలే నిలబడవు,
కాలము గడుపుదని అంటారు. దేవుని బలిపీఠం దగ్గర ఆయన సన్నిధిలో గడిపే సజీవులకు ఆలోచన ఉండాలి. సజీవులైన వాళ్ళు ఎట్లుండాలా? ఆయనే మా స్వాస్థ్యం. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళే సజీవులు, లేకపోతే నువ్వు నిర్జీవివే. ఈ లక్షణాలు ఉంటేనే సజీవివి. ఆ సజీవులైన వారు ఎవరు? అదే ఇందాక చదివిన మాట 4వ వచనం, ద్వితీయోపదేశకాండం 4:4. మీ దేవుడైన యెహోవాను హత్తుకొనిన మీరందరూ నేటి వరకు సజీవులై ఉన్నారు. ఆయనను హత్తుకొని ఉంటే నువ్వు సజీవంగా ఉంటావు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఆయన హత్తుకొని ఉంటే సజీవంగా ఉంటావు. ఆయనే స్వాస్థ్యం అనుకోవాలి. ఇప్పుడు ఇంకొక మాట చెప్తా చూడండి. యోబు గ్రంథం 19వ అధ్యాయం ఇక్కడ చూడండి. దేవుని బిడ్డరా తీసి పెట్టుకోండి. 19:25 వచనం తీసి పెట్టుకోండి. అన్నిచ్చినప్పుడు ఏమంటాం మనం? దేవుడు గొప్పోడు, దేవుడు సజీవుడు, దేవుడు నా బాధ నన్ను హెచ్చించినాడు, నాకు అది ఇచ్చినాడు, ఇది ఇచ్చినాడు దేవుడు అని ఎంతో పొగుడుతాం దేవుని. ఉన్నేటి వల్ల తీసేస్తే మనకొచ్చే నోటి నుండి వచ్చిన ప్రశ్న ఏది? అసలు దేవుడు ఉన్నాడా అంటే ఆయన సజీవుడు కాదు. ఉంటే ఏది? చూడండి, ఉంటే ఎక్కడ, ఉంటే ఎక్కడ? అన్ని పోయాయి. 10 మంది, 7 మంది కుమారులు, 3 కుమార్తెలు, ఒంటెలు, పశువు, మేకలు, గొర్రెలు, పశువులు అందరూ పోయారు. అందరూ విరోధమైపోయారు. అయిపోయినా కూడా నిజంగా భూమి మీద యేసయ్య సజీవుడు కదా. ఆయన బిడ్డలు కూడా నిజమైన సజీవులు ఎట్లుంటారంటే, చదువునా 25వ వచనం. అయితే నా విమోచకుడు సజీవుడనియు, నా విమోచకుడు సజీవుడని, తర్వాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. తర్వాత ఆయన భూమి మీద నిలుస్తాడని నేను ఎరుగుదును. ఇలాగు నా చర్మం చీకిపోయిన తర్వాత, నా చర్మం అంతా చీకిపోయి మట్టిలో కలిసిపోయినా కూడా శరీరముతో నేను దేవుని చూచెదను. ఇంకొక శరీరముతో నా దేవుని చూస్తా. నా మట్టుకు నేనే చూచెదను. నా మట్టుకు నేను చూచెదను. మరి ఎవరును కాదు, నేనే కన్నులారా ఆయన చూచెదను. ఎంత నమ్మకం, ఎంత విశ్వాసం! నా మట్టుకు నేను ఆయనను చూస్తాను. ఆయన సజీవుడు, సజీవుడు. యేసయ్యా సజీవుడు, ఆయనను స్తుతించెదం. యేసయ్యా సజీవుడు, ఆయనను స్తుతించెదం. యేసయ్యా సజీవుడు, ఆయనను స్తుతించెదం. ఆమేన్, హల్లెలూయా. అమ్మా, అన్ని పోయినా కూడా దేవుడు ఉన్నాడా, దేవుడు సజీవుడు అని ఎవరన్నా అంటారా? దేవుని బిడ్డలు, నువ్వు నిజంగా సజీవుడవై ఉంటే, మనం సజీవులంగా ఉంటే, ఆయన సజీవుడని గుర్తించే ఏమున్నను ఏమి లేకపోయినను, పిల్లలున్నా లేకపోయినా, అప్పులైనా బాధైనా, రోగాలైనా కష్టమైనా, కన్నీళ్ళైనా అవమానాలైనా, యుద్ధాలైనా, ఏదైనా సరే ఆయన సజీవుడు అని గుర్తించినప్పుడే ఏం జరుగుతుంది? ఏం జరుగుతుందమ్మా? ఏం జరిగిందమ్మా యోబుకో? 2 ఆశీర్వాదము జరిగినది. 2 ఆశీర్వాదం జరిగినది. 2 ఆశీర్వాదం జరిగినది. హల్లెలూయా. కొంతమంది పాస్టర్ ఏమో ఎటో ఎవరు వస్తారో, ఇంకొంతమంది నెక్స్ట్ నంబర్ నాదేనేమో, నెక్స్ట్ నంబర్ నాకు, కొంతమంది అరే బాబా ఆయన సజీవుడు. బాక్సులలో ఒక శబ్దం వస్తుంటుంది. హల్లెలూయా, హల్లెలూయా.
గాడిదలు నిలబెట్టి మాట్లాడిస్తాడా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సజీవుడు ఆయన. అందుకే నేను ఇట్లాంటి దానికన్నింటికి అసలు చింతనే చేయను. అది ఎట్లా, ఇది ఎట్లా ప్రభా, ఇది ఎట్లా, ఇది యానాటి కీడ అనాగిసాలు నా సజీవుడని యేసయ్యక సమస్తం తెలుసు. ప్రైజ్ ది లార్డ్. నా శరీరం అంతా పోయినా పర్వాలేదు, అలా అనుకునే వారికే సజీవుడు ప్రత్యక్షమయ్యేది. అదే యోబుకు దేవుడు ప్రత్యక్షమై సుడిగాలిలో ప్రత్యక్షమైనాడు. హల్లెలూయా. ప్రత్యక్షమై మాట్లాడి యోబు పౌరుషం నేర్చుకో అంటాడు. పౌరుషం నేర్చుకో, నిలబడు. దేవుని బిడ్డలారా, ఏ పరిస్థితుల్లోనైనా ఆయన సజీవుడు అనేది గుర్తించాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇంకొక ఇవన్నీ సజీవుల లక్షణాలు. నువ్వు సజీవునిగా ఉన్నావంటే కొంచెం సీమె కొరకు లోపల, సీమె కొరకే ఏం దేవుడు ఏం కథలో సీమె ఉందని తెలియదు ఆయనకు. అనుకుతలు ఉన్నారు, కాస్త నిందలు కాస్త అవమానాలు వచ్చే లోపల దేవునికి తెలా అన్నట్లుంటారు. చూడండి యెషయా గ్రంథం, సజీవుల యొక్క లక్షణాలు. ఏ ప్రతి బాధలో అయినా సరే ఆయన సజీవుడని సజీవులే గుర్తిస్తారు. అందుకే నేను యోబుకు దేవుడు అంటాడు, నేను అబ్రహాము దేవుడు అంటాడు, నేను యాకోబు దేవుడు అంటాడు. ఏమున్నా లేకపోయినా అబ్రహాము దేవుని వెంబడించాడు, అందుకే నేను అబ్రహాము దేవుని అంటాడు. చూడండి యెషయా గ్రంథం 30:19 వచనం. సజీవులు సజీవులే కదా, పైనుంచి చదవండి 18 నుంచి. పాతాళమున నీకు స్తుతి కలగదు, మృతి నీకు కృతజ్ఞతాస్తుతి చెల్లింపదు, సమాధిలోనికి దిగువారు నీ సత్యమును ఆశ్రయించరు. సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించుదురు. సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించేది. కొట్టాలి గట్టిగా చప్పట్లు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. స్తుతించేది ఎవరమ్మా? సజీవులు. మృతులు స్తుతిస్తారా? సచివులు స్తుతిస్తారా? వాళ్ళ చేతులు అట్టనే ఉంటాయి. లేచి కొట్టరా అంటే కొట్టాడు, ఇట్టనే నోరు అట్టనే ఉంటుంది. పాడరా అంటే పాడరు. గుర్తుంచుకోండి, మీరు ఇంకా కొంతమంది కోమాలో ఉంటారు, చిన్న చిన్నగా మాట్లాడంటే గుర్తుపట్టినా ఎవరు వచ్చినారు? మా అన్న వచ్చినాడు. ఇక్కడ ఎవరో చూడు, గుర్తుపట్టి ఎవరు? అక్క కాదా నువ్వు? కొంతమంది కోమాలో ఉంటారు. కొట్టు, సప్పట్లు కొట్టు. డిశ్చార్జ్ కాలే వీళ్ళు ఇంకా. ప్రైజ్ ది లార్డ్. ఎవరు స్తుతిస్తారు? గట్టి చెప్పాలా? సజీవులు. ఆ సజీవులు ఆ ఊర్లో ఉంటారు. ఎక్కడున్నారు? ఎవరు యాడున్నారు? మనం సజీవులం అయితే మనం ఎట్టుండాలి ఇప్పుడు? చెప్పండి. కృతజ్ఞతలతో నిన్ను స్తుతించెదా, నిన్ను మనసుతో నిన్ను ఆరాధించెదా. కృతజ్ఞతలతో నిన్ను స్తుతించెదా, నిన్ను మనసుతో నిన్ను ఆరాధించెదా. మృతులు మన్ను స్తుతించదు. మేము సజీవులం గనక సజీవులే. ఎందుకంటే ఆయన సజీవుడు గనక. మృతులు ఎక్కడ పోతారు? సచ్చినోళ్ళు. నువ్వే చూడు, నాకు అది మృతే ఇది మృతే. నీకు అర్థం కాలే? అర్థం కాలే. షట్టు దేవుని బిడ్డలారా, మీరేమనుకుంటున్నారు? నిజంగా మృతులు అంటే అరే అక్కడ ఒక బండ
కదలదు మెదలదు, అట్టని ఇటుంటే ఇటు పెడుతుంది, ఇటుంటే ఇటు పెడుతుంది, ఇట్టనుగా అంతేగా, కదలదు మెదలదు. అది మృతే, వాళ్ళు మృతి సచ్చినోళ్ళే. కానీ యేసయ్యా యేసయ్యా ఆయన సజీవుడు గనక ఆయన బిడ్డలు కూడా నిన్ను స్తుతించకుండా నేనుండలేను, నిన్ను స్తుతించకుండా నేనుండలేను, నిన్ను స్తుతించకుండా నేనుండలేను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. సజీవులు సజీవులే, మనల్ని మనం సజీవులుగా ఎంచుకోవాలి. ఇప్పుడు రైసులా మనల్ని మనం సజీవులు. మీరు మృతి పొందితిరి, మీ జీవము దాచబడింది. మీ యొక్క పర సంబంధమైన వాటి మీద మీ మనసు ఉంచుకోవాలి. మీరు మృతి పొందితిరి, మీరు తిరిగి లేపబడినారు క్రీస్తు. పైనున్న వాటినే మీ మనసు పెట్టుకోండి. సజీవులే దేవుని స్తుతించేది, మృతులు స్తుతించారు. దేవునికి స్తోత్రం. సజీవుల లక్షణాలు. ఇంటికి వెళ్ళాక రోజు గొడవ పెట్టుకొని అలిగి ఏడ్చుకుంటూ ఉంటారు చూడండి, మృతులు. సజీవులు ఎప్పుడు స్తుతిస్తూ ఉండాలి. దేవుని స్తోత్రం, మహిమ కలుగును గాక. చివరిగా ఒక్క మాట చెప్పి ముగిస్తా. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డరా, సజీవుని సన్నిధి. ఒక భక్తుడు చూడండి 42వ కీర్తన 2వ వచనంలో, 42:2, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవం గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడేదను. అబ్బా, సజీవులకు ఉండే గుణం ఏంటంటే ఎప్పుడు తెల్లారుతుందా, ఎప్పుడు ఆదివారం వస్తుందా, ఎప్పుడు వాళ్ళ జీవము గల దేవుని కొరకు తృష్ణ. ఇప్పుడు చూడండి, సజీవులు ఏం చేస్తారు? సజీవుడైన యేసయ్య ఈ అవిశ్వాసంలో ఉన్నటువంటి వీళ్ళ దగ్గరికి, ఇంట్లో లోపల భయపడుతూ ఉన్నటువంటి శిష్యుల దగ్గరికి వెళ్ళి కనపరుచుకున్నాడు. రండి, భయపడొద్దండి. చేపలు పట్టి రండి, భయపడొద్దండి. తెల్లారు లోపల మరియా మగ్దలేని మరియా తెల్లారు లోపల వెళ్ళారు. సజీవుడని యేసయ్య కనపరుచుకున్నాడు వెతికే వారికి. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు సజీవునివి, సజీవురాలివి, సజీవునివి అయితే ఉదయమే లేచి పునరుత్థాన దినం నా ప్రభు సన్నిధికి రావాలని జీవము గల దేవుణ్ణి, సజీవుడైన దేవుని కొరకు ఆయన సన్నిధికి, జీవం గల దేవుని సన్నిధికి ఎప్పుడు వచ్చేదను, ఎప్పుడు వచ్చిన తృష్ణ సన్నిధిని ఎప్పుడు కనబడేదను. 10 గంటలకు ఆరాధన అంటే 10:30కో 11కో 12కో కాదండి. నా మాట వినండి. జీవం గల దేవుని సన్నిధికి, సజీవుడైన దేవుని దగ్గరికి మనం వచ్చేది సజీవుడైన దేవుడు ఆడ గేట్ కాడ ఉండే చూస్తుంటాడు ఆయన. సజీవులు బిడ్డలారా, సజీవులకు ఉండే లక్షణం ఏంటి? సజీవుడైన దేవుణ్ణి ఎప్పుడు దర్శించునా, ఆయన ఆడే ఉండి చూస్తూ ఉంటాడు, అక్కడే ఉండి చూస్తూ ఉంటాడు. ఆయన సజీవుడు, ఆయనకేం తెలియదు అనుకోద్దండి. పాస్టర్య కంట్ల పడడానికి కాదు, ఆయన సజీవుడు, ఆయన చూస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే చూస్తూ వారిని ఆశీర్వదించాలని ఒక్క మాట చూడండి. ఇక్కడ ఎక్కడంటే యెహెజ్కేలు గ్రంథం 26వ అధ్యాయం 20. మరియు సజీవులు నివసించు భూమి మీద నేను మహా ఘనకార్యం కలుగచేతును. సజీవులు నివసించు భూమి మీద నేను మహా ఘనకార్యము కలుగచేతును. గట్టిగా, దేవుని మందిరం, సజీవులు నివసించే మందిరం, సజీవులు నివసించే స్థలం,
సజీవులందరూ కలుసుకునే స్థలం. ఇచ్చట ఘనకార్యములు చేయాలని కోరుతున్నాడు దేవుడు. ఘనకార్యాలు చేయాలని కోరుతున్నాడు దేవుడు. ఘనకార్యాలు చేయాలని కోరుతున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. సజీవులు నివసించు భూమి మీద. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాట ఎందుకు చెప్పాడు తెలుసునా దేవుని బిడ్డరా? మీకు చూడండి, 24వ అధ్యాయం నుండి చివరిగా నేను అలా మీకు ఇంటిస్తాను, తర్వాత చదువుకోండి, చాలా ఆనందిస్తారు ఇంటికి వెళ్ళిన తర్వాత. దేవుడు ఎవరు తప్పు చేసినా వదిలిపెట్టాడు. దేవుడు ఎవరు తప్పు చేసినా, ఇప్పుడు ఒక రాజు ఇట్లా అన్నాడు, ఇజ్రాయేలు దేవుని బిడ్డలు అనుకో. ఇంకోటి, అందరికంటే ముందు కొట్టే దేవుడు ఎవరిని తెలిసిన దేవుడు ముందు దేవుని బిడ్డలే. జాగ్రత్తగా గమనించండి. అయితే నువ్వు భద్రంగా ఉంటే దేవుడిని ఆశీర్వదించుడు, కాపాడుతాడు. యూదులు ఇజ్రాయేలు అనుకో. యూదులు ఇజ్రాయేలు ఇక్కడ చూడండి, వీళ్ళని గురించి ఫస్ట్ ఏమన్నాడంటే 24వ అధ్యాయం ఉదాహరణకు చెప్తా, 3వ వచనం. మరియు తిరుగుబాటు చేయి జనులను గూర్చి ఉపమాన రీతిగా ఇట్లు ప్రకటింపుము. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, కుండను తెచ్చి దేవుడు చెప్తున్నాడు, కుండ తీసుకురా. కుండ తీసుకొచ్చి దానిలో నీళ్లు పోసి, ఏం కావాలంటవా? నీళ్లు పోసి దాన్ని పొయ్యి మీద పెట్టుము. పొయ్యి మీద పెట్టు. పొయ్యి మీద పెట్టు. తొడచెబ్బ మొదలగు మంచి మంచి ముక్కలన్నీ, మంచి మంచి మాంసం ముక్కలు తొడ భాగం అందులో వేసి, అందులో మంచి ఎముకలను ఏరి దాన్ని నింపుము. నింపు. పొయ్యి మందలో శ్రేష్టమైన వాటిని తీసుకొనుము. అందున్న ఎముకలు ఉడకబెట్టు. చాలా కట్టెలు పోగు చేసి దాన్ని బాగా బాగా పొగించు. చాలా కట్టెలు పేర్చుము. అగ్ని రాజబెట్టుము. మాంసమును బాగా ఉడకబెట్టు. 12వ వచనం. అలసట పుట్టు వరకు ఇంతగా నేను శ్రద్ధ పుచ్చుకొనినను దాని విస్తారమైన మస్టు పోదాయను. ఈ ఎముకలకున్న కొవ్వు పోకుంది. ఇంత ఉడకబెట్టినా కూడా దాని విస్తారమైన మస్టు పోదాయను. మస్టుతో కూడా దాన్ని అగ్నిలో వేయము. నీకు కలిగిన అపవిత్రత నీ కామాతురతయే. నిన్ను శుభ్రపరచుటకు నేను పూనుకొన్నను, నీవు శుభ్రపడకపోతివి. నా క్రోధమును నీ మీద తీర్చుకుని వరకు నీవు శుభ్రపడక ఎందువు. యెహోవానైన నేను మాట ఇచ్చినాను, అది జరుగును. నేనే నెరవేర్చదను. నేను వెనక తీయను, కనికరింపను, సంతాపపడను. చూడండి ప్రవర్తనను బట్టి దేవుని బిడ్డలు ఇక్కడ అంటాడు 12వ వచనంలో, అలసట పుచ్చు వరకు ఇంతగా శ్రద్ధ పుచ్చుకొనినను, శ్రద్ధ పుచ్చుకొనినను దాని విస్తారమైన మస్టు పోదాయను. విస్తారమైన మస్టు పోదాయను. మస్టుతో కూడా దాన్ని అగ్నిలో వేయము. దాని నీకు కలిగిన అపవిత్రత నీ కామాతురాతయే. నేను శుభ్రపరచుటకు నేను పూనుకొనినను. నేను శుభ్రపరచాలనుకున్నా కానీ నువ్వు శుభ్రపడకుండా నా క్రోధమును నీ మీద తీర్చుకొని వరకు నీవు శుభ్రపడక ఎందుకు. తాగుతూనే ఉండవు, కామాతురాతలోనే ఉండవు, అశ్లీలమైన సినిమాలు, తాగుడు, చూడవు, వదిలిపెడుతున్నావు. కానీ ముక్కలు తీసి కుండలో వేసినట్టు కరగబెట్టినా కూడా కరగకుండా, ఎన్ని శ్రమలు వచ్చినా, నేను ఎంత నిన్ను శ్రద్ధ పుచ్చుకున్నా, నిన్ను ఎంత కడిగి శుభ్రం చేయాలనుకున్నా, నీకున్న మస్తు బాగుంది. ఈ ఏళ్ళతో తీసి ఇట్ట అంటే ఈ ఏళ్ళకి అనుకుంటుంది, ఈ ఏళ్ళ నుంచి ఇట్ట అనుకుంటే ఇట్టు దీనికి అనుకుంటుంది, దీని నుంచి తీస్తే దీనికి అనుకుంటుంది, ఇది ఆనందం తగిలితే దానికి అనుకుంటుంది. పోనేవారు చూడండి మస్టు. వీళ్ళను దేవుని బిడ్డలారా బబులోను దేశానికి దేవుడు కొట్టి అప్పగించినాడు. ఇజ్రాయిల్ అనుకోండి, ఊరికి ఉదాహరణకు చెప్తున్నా, కొట్టి అప్పగించినాడు. ఇప్పుడు ఆడుకొని నిలబడన్నాను చెప్తా. 25వ అధ్యాయం, ఇదే ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయం. వీళ్ళను కొట్టి అప్పగించినాను. అట్లా ఇటు నిలబడు, ఇట్లా రాజకుమార్ ఇట్లా ఆడొకరు గట్ట కొంచెం ముందుకు రండి. బబులు లేచిన వాడు కొంచెం అట్లా ఆడొకరు రైట్. వీళ్ళను కొట్టి ఇట్లా ఇజ్రాయెల్ ఇట్లా చెప్తా
దేవుడు వీళ్ళను కొట్టి ఎంత ఇది చేసినా అయినకపోతే వీళ్ళని ఏం చేశాడంటే వీళ్ళు అప్పచెప్పాడు. ఇప్పుడు ఒక మాట చూడండి, స్కూల్కు వెళ్ళినప్పుడు మీరు ఎప్పుడైనా చూడండి, చిన్నప్పుడు ఒకసారి మా మాస్టర్ నన్ను ఒక్క నిమిషం, మా మాస్టర్ ఏం చేసేవాడంటే ఎవడన్నా బడికి రాడు, ఏరా కడిదే తేరా కడిదే అన్న కొడతాను నేను చెప్తున్నా, చేయటం పెట్టు, అరే రాజకుమార్ ఇక్కడ అక్కడే ఉంది, వీడు కొడుతున్నాను నువ్వు నవ్వుతున్నాను. స్కూల్లో ఏం జరుగుతుంది? స్కూల్లో వీడు బడికి రాలే, బాగా కొడుతుంటే ఈ పక్కన పిల్లలు ఏం చేస్తారు తెలిసిన? నవ్వుతుంటారు లేదా? అప్పుడు టీచర్ సీరియస్గా కొడుతుంటే బడికి రావా, సీరియస్గా కొడుతుంటే పక్కన ఏం చేస్తుంటారు? స్కూల్లో చెప్పండమ్మా నవ్వుతుంటారు కదా. సారు దృష్టి ఈయన మీద పక్కకు పోతుంది, ఏరా నువ్వు బల్ల అవుతున్నావు ఇక్కడ, టీచర్ దృష్టి ఎక్కడ పోతుంది? నువ్వెవరో బల్ల అవుతున్నావు. 25వ అధ్యాయం 1వ వచనం. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, అమ్మోనీయులు నరపుత్రుడు అమ్మోనీయుల తట్టు ముఖం తిప్పుకొని వారిని గురించి ఈ మాట ప్రవచింపుము. అమ్మోనీయులారా, ప్రభువైన యెహోవా మాట ఆలకించుడి. 3వ వచనం. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నా పరిశుద్ధ స్థలం అపవిత్రపరచబడినప్పుడు, ఇశ్రాయేలుల దేశం పాడు చేయబడిన కాలమున యూదా వారు చెరలోనికి పోయినప్పుడు మీరు సంతోషమని చెప్పుకొనుచు వచ్చి. చూసారా వాళ్ళని కొడుతుంటే నవ్వుతావేమిరా? అమ్మోనీయులు అన్నమాట వీళ్ళు, అమ్మోనీయ దేశంలో. శత్రువుకు ఏదైనా బాధ కలిగినప్పుడు మనం సంతోషపడకూడదు. సామెతల గ్రంథంలో మీరు ఒక మాట చూడండి, 24:17 ఉంటుంది. నీ శత్రువు పడినప్పుడు సంతోషింపకుము. నీ శత్రువు పడినప్పుడు బాగా జరిగింది జరగాల. కొంతమంది బాగా తప్పితే ఎదురుగానే నవ్వుతారు. దేవుడు వాడిని విడిచిపెట్టి నిన్ను వాంచుతాడు. మీకు అర్థమవుతుందా? వీళ్ళని తరిమినాడు వాళ్ళను దేవుడు. వీళ్ళని ఇప్పుడు ఎవరు పట్టుకున్నాడు? ఇదిగో నా ప్రజలు నేను కఠినంగా శిక్షించి నేను వాళ్ళని చేస్తుంటే మీరు సంతోషమని చెప్పుకొనుచు వచ్చితిరి గనుక నేను మిమ్మల్ని తూర్పున నుండి మనుషులకు స్వాస్థ్యముగా అప్పగించదను. అమ్మోనీయులను. ఆ తర్వాత కింద చూడండి, వాళ్ళంతంగా ఏం చేస్తుంటారు? 6వ వచనంలో నవ్వడమే కాదు, 6వ వచనం. మరియు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, వాళ్ళు నవ్వడమే కాదు, మీరు చేతులు చరుచుకొని కాళ్లతో నేల తన్ని ఇశ్రాయేల్లో శ్రమను చూచి మీ మనస్సులోని తిరస్కారం కొలది ఉల్లసించితిరి గనుక నేను వాళ్ళను కొడుతుంటే చేతులు చరుచుకొని కాళ్ళతో నేల తన్ని ఇశ్రాయేల్లో శ్రమను చూచి. దేవుడు భలే రాయించున్నాడు ఆ మాటలు. మీరు చదవండి ఆ మాటలు. మీరు చేతులు చరుచుకొని కాళ్ళతో నేల తన్ని ఇశ్రాయేళ్ల శ్రమను చూచి మీ మనస్సులోని తిరస్కారం కొలది ఉల్లసించితిరి గనుక నేను యెహోవానా ఎన్నానని మీరు తెలుసుకున్నట్లు నేను మీకు విరోధనై మిమ్మల్ని జనములకు దోపుడు సొమ్ముగా అప్పగింతును. దోపుడు సొమ్ముగా అప్పగిస్తా. అన్యజనులలో ఉండకుండా మిమ్మల్ని నిర్మూలం చేతును. చూడండి, అన్ని వీరిని గురించి తీర్పు చెప్పినాడు. ఆ తర్వాత పక్కన వాళ్ళు చూడండి, 9వ వచనంలో 8వ వచనంలో, మరియు ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు, ఇతర జనములన్నిటికీ యూదా వారికి భేదమేమి అని మోయాబీయులు. ఇప్పుడు చూడండి కదా, అమ్మోనీయులు కదా, వీళ్ళని కొడుతుంటే వీళ్ళని కొడుతుంటే ఇక్కడెవరు? మోయాబీయులు. నవ్వు మోయాబీయులు ఏం చేస్తున్నారు? వాళ్ళకి వీళ్ళకి ఏం భేదం అని అతను కూడా కనుక్కుంటున్నాడు. చూసారా? ఇప్పుడు స్కూల్లో టీచర్ ఏం చేస్తాడు? ఫస్ట్ ఒకరిని కొడుతుంటే ఒకటి నవ్వుతున్నాడు అనుకో, నువ్వేం రాని పలకొంటాడు, ఇంకొకరిని నవ్వుతుంటాడు. మళ్ళీ వాడిని పిలిచి, వాడేమో బడికి రాలే, నువ్వేమి రా లేటుగా రాలే, నువ్వు లేటుగా రాలే, బడికి లేటుగా రాలే,
ఇప్పుడు వాడు రానందుకు కొడుతున్నాడు, నువ్వు నవ్వుతూ అని కొడుతుంటే ఇతడు నవ్వుతున్నాడు. ఇప్పుడు మాస్టర్ కోపం వచ్చి ఇతను పట్టుకొని కొడుతున్నాడు. ఎందుకు? నువ్వేం కరెక్ట్గా ఉన్నావు, నువ్వు లేటుగా వచ్చలేవా, వాడు నిన్న బడికి రాలే, నువ్వు లేటుగా వచ్చినావు, నీకు పడతాయి అని కొట్టినాడు. వీణు కొడుతుంటే వాడు చూసినాడు, వాడు నవ్వుతున్నాడు. నువ్వేమిరా నిన్న హోంవర్క్ చేసుకొచ్చినావా? మీకు అర్థమవుతుందా? దేవుని బిడ్డలారా జాగ్రత్తగా, నువ్వేం మళ్ళీ అవుతున్నావు అని దేవుడు నేను హోంవర్క్ చేసుకొచ్చినావా? టీచర్ ఒక మాస్టారు ఒకరిని కొడుతుంటే ఇంకొకడు వెంటనే అప్పుడు తప్పులని దొరుకుతుంటే చూడండి, నువ్వేం నవ్వుతున్నావు, మొన్న నిన్నట లెక్కలు హోంవర్క్ చేసుకొచ్చినావా? స్కూల్ అంతా సైలెన్స్గా భయపడి వణుకుతే తప్ప పక్కన పిల్లలు అనుకుంటున్నాను పడుతూనే ఉంటాయి స్కూళ్ళల్లో. మీకు అర్థమైందేనా? మన శత్రువులు ఎప్పటికైనా ఏమంట వాళ్ళకి శ్రమలకు వెళ్ళినప్పుడు మనం ఉల్లసించకూడదంట. అట్లని పక్క జనాలకు అన్నిటి కొరకు మోయాబీలను దేవుడు ఇది చేశాడు. తర్వాత 13-12 వచనం చూడండి. మరియు ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చున్నాడు, ఎదోమీయులను గురించి కూడా వాళ్ళు కూడా కంటే 35:5 త్వరగా. ఇశ్రాయేలు ఎడల ఎడతెగని పగ కలిగి వారి దోష సమాప్తి కాలమున వారికి ఉపద్రవం కలిగిన సమయమున నీవు వారిని ఖడ్గమునకు అప్పగించితివి గనుక నా జీవం తోడు నేను నిన్ను రక్తముగా చేసేదను. చూశారా? వారి దోష సమాప్తి కాలమున వారి ఉపద్రవము కలిగిన సమయమున నీవు వారిని ఖడ్గానికి అప్పగించినారంట వీళ్ళు ఎదోమీయులు. ఆ కింద చూడండి ఇంకొక మాట 15వ వచనంలో, ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయుల స్వాస్థ్యం పాడైపోవట చూచి నీవు సంతోషించితివి గనుక ప్రకారంగానే చేసేదను. ఈరోజు దేవుని బిడ్డలో ఒకరికొకరు పాడైపోతుంటే ఒకరు ఇది చేస్తున్నారు తప్ప నిజంగా వారు ఈ శత్రువు అయినా సరే ఎవరైనా సరే దేవుని బిడ్డల పరిస్థితుల్లో శ్రమలు అనుభవిస్తుంటే మనం ఉల్లసించి సంతోషించకూడదు. వారి గురించి మనము ప్రార్థన చేయాలి. ఇది తెలుసుకోవాలి. లేకపోతే ఆ దెబ్బని నువ్వేం చక్కగా. కొంతమంది మందిరానికి ఎప్పుడోసారి వస్తారు, వాళ్ళని చూసి నవ్వుతారు కొంతమంది ఉంటారు. కానీ ఈయన మాత్రం మందిరానికి ఎప్పుడొచ్చినా రోజు వచ్చినా కూడా 11 గంటలకు వస్తాడు. ఈయన చూసి ఎవరు నవ్వుతారు? ఒకవేళ 10 గంటలకు వచ్చినా కూడా అసలు రాసుకోడు, అసలు ప్రార్థన ఉండదు. కాబట్టి దేవుని బిడ్డారా, ముందు సజీవులున్న దేశంలో ఇంకా చూస్తే 26వ అధ్యాయంలో చూడండి 2వ వచనం. నరపుత్రుడా, యెరూషలేమును గూర్చియు ఆహా జనములకు ద్వారముగానున్న పట్టణములు పడగొట్టబడెను, అది నా వశమాయెను, అది పాడైపోయినందున నేను పరిపూర్ణము నొందితిని అని తూరు చెప్పెను గనుక ప్రభువైన యెహోవా తూరు కూడా యెరూషలేమును చూసి ఉల్లసిస్తుందంట. అందుకే తూరును కూడా అంటాడు 13వ వచనంలో, ఇట్లా నేను నీ సంగీత నాదమును మానిపించేదను, నీ సితారా నాదం ఇక వినబడదు, నిన్ను వట్టి బండగా చేయుదును, వట్టి బండగా చేస్తా, వలలు పరుచుకొనుటకు చోట ఉదుగు. ఇంకా ఈ తూరు గురించి చూస్తే 27వ అధ్యాయంలో 2వ వచనం, నరపుత్రుడా తూరు పట్టణం గురించి అంగలార్చం వచ్చి దానికి ఇలాగూ ప్రకటన చేయము. చూడండి ఇదే తూరు గురించి 29వ అధ్యాయం 3వ వచనం. ఇక్కడ ఐగుప్తు గురించి, ఐగుప్తు రాజైన ఫరో నైలు నదిలో పండుకొని ఉన్న పెద్ద ముసలి నేను నీకు విరోధిని. 28వ అధ్యాయం 2వ వచనం. నరపుత్రుడు ఆ తూరు అధిపతితో ఇలాగూ ప్రకటించాడు, ప్రభువు యెహోవా సెలవిచ్చినగా గర్విష్ఠుడైన నేను ఒక దేవతను సముద్రం మధ్యలో నేను ఆశీనుడై ఉన్నాను అనుకొని. చూడండి తూరు గురించి తీర్పును ప్రకటిస్తున్నాడు దేవుడు. కొన్నిసార్లు నాకేం కలవకుంది, నాకేం కాకుంది, నేను బాగానే ఉన్నాను అనుకోవచ్చు. ఒకరోజు నీ పాపాన్ని బట్టి, పాపం పండినప్పుడు పాపాన్ని బట్టి ఇదిగో ఎదోమీయుల గురించి, అమ్మోనీయుల గురించి, మోయాబీయుల గురించి, ఎదోము గురించి, తూరు గురించి, ఐగుప్తు గురించి దేవుడు తీర్పును ప్రకటిస్తున్నాడు. ఇది ఆ రోజుల్లో సంభవించిన సంగతులు ఈ రోజుల్లో కూడా జరగబోయే సంగతులు ఉన్నాయి. దీంట్లో మర్మం ప్రియ దేవుని బిడ్డలారా, వీళ్ళంతా ఎందుకు పడిపోయినారు? బలగర్వం. ఇక్కడ తూరు గర్విష్ఠుడై, ఇదే 30వ అధ్యాయంలో 6వ వచనంలో, ఐగుప్తును ఉద్ధరించు వారు కొనుదురు, దాని బలగర్వం అణిగిపోవును.
బలగర్వం అనిపోను. 10వ వచనం, ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఐగుప్తీయులు చే అల్లరి బబులోను రాజైన నెబుకద్రెజరు చేత నేను మాన్పించెదను. చూడండి, ఇదంతా కూడా ప్రియ దేవుని బిడ్డలారా, 31వ అధ్యాయంలో కూడా ఇది చూస్తాం ఇదంతా. అయితే నేను చివరిగా ఒక మాట చెప్తా. 32వ అధ్యాయంలో మీరు తర్వాత చదువుకోండి, 32 వరకు చదువుకోండి మంచిగా. చాలా అద్భుతమైన రహస్యాలు అందులో ఉన్నాయి. 32వ అధ్యాయంలో 23వ వచనం, దాని సమాధులు పాతాళ అగాధంలో నియమింపబడినవి, దాని సమూహము దాని సమాధి చుట్టూనున్నది. వారందరూ సజీవుల లోకంలో భయంకరులైన వారు, వారు కత్తిపాలై చచ్చిపడి ఉండిరి. ఒకప్పుడు సజీవుల లోకములో భయంకరులైన వారు ఏమైపోయారంట? కత్తిపాలై చచ్చిపడి ఉండిరి. కత్తిపాలై చచ్చిపడి ఉండారంట. యాక్చువల్గా దేవుని బిడ్డారా, అశ్షూరీయులు, ఐగుప్తీయులు, వీటి తూరు నివాసం, తూరు పట్టణపు మధ్యధార సముద్రం ఉన్నటువంటి పట్టణం అక్కడ లేకుండా అయిపోయారు. అయితే ఇందులో దేవదూతలు కూడా ఒకప్పుడు సజీవుల లోకములో ఉండేవారు. ఇదిగో ఈ రాజులు వాళ్ళు ఎట్లా పడిపోయి చచ్చిపోయారో వీళ్ళు కూడా అలా పడిపోయి, తూరు పట్టణస్థులు, తూరు రాజు, ఆ తూరు రాజు వెనక ఉన్నటువంటి పడిపోయిన దేవదూతలు ఉన్నారు. వారి గురించి చెబుతూ దేవుడు, ఇదిగో ఒకప్పుడు సజీవుల లోకములో భయంకరులైన వారు కత్తిపాలై చచ్చిపడి వాళ్ళతో కూడా పడిపోయారు. అక్కడ ఏలామును దాని సమూహమును సమాధి చుట్టూనున్నవి, అందరూ కత్తిపాలై. 25వ వచనంలో కూడా చూడండి, మధ్యలో వారందరూ సున్నతి లేని వారే, హతులేరి వారు సజీవుల లోకములో భయంకరులు ఒకప్పుడు గోతిలోనికి దిగిపోయి. 26వ వచనము, సున్నతి లేని వారు సజీవుల లోకముల వారు భయంకరులైరు గనక వారు కత్తిపాలైరి, ఆయుధముల చేత పట్టుకొని పాతాళములోనికి దిగిపోయి. 27వ వచనంలో కింది లైన్ చూస్తే, ఇదిగో వీరు సజీవుల లోకములో భయంకరులైరు కనుక వారి దోషం వారి ఎముకలకు తగిలేను. వీళ్ళందరూ ఒకప్పుడు సజీవుల లోకములో ఉన్నటువంటి దూతలు, ఒకప్పుడు తూరు పట్టణస్థులు, అశ్షూరీయులు. కానీ ఈరోజు తూరు పట్టణం లేదు, అశ్షూరు సామ్రాజ్యం లేదు, అన్నీ కూడా నీళ్లతో కప్పివేయబడినాయి, నీళ్లు ముంచి వేసినాయి. అలాగనే సాతాను కూడా భూమి మీద పడినప్పుడు నీళ్లతో ఆయన కప్పేసినాడు, నీళ్లతో బంధించేసినాడు. అదే వచనాలే 31వ అధ్యాయములో ఉంటాయి. 15వ వచనంలో, ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, అతడు పాతాళములో దిగిపోయిన దినము నేను అంగలార్పు కలగజేసి తిని అగాధ జలములో అతనికి అప్పజేస్తుని. వాళ్ళ మీద పెడుతూ పడిపోయిన దూతల గురించి చెప్తూ, వాళ్ళందరూ ఒకప్పుడు సజీవుల లోకములో సంచరించిన వారు, కానీ చచ్చి పడిపోయినారు. నా దేవుని బిడ్డలారా, మీరు అలా ఉండకూడదు. మీరు ఎలా ఉండాలంటే, ఇదిగో సజీవుల నివసించు భూమి మీద మీరు ఉంటే నేను మీకు ఘనమైన కార్యాలు చేస్తా. సజీవులు నివసించే భూమిలో మీరు ఉండాలి, సజీవులుగా ఉండండి. సజీవులు నివసించే భూమి మీద నేను ఘనమైన కార్యాలు చేస్తానని వాగ్దానం చేస్తున్న దేవుడు కోరుతున్నాడు. ఆయన సజీవులు ఉన్న భూమి మీద మీరు నివసించండి, సజీవులుగా ఉండండి. మిమ్మల్ని మీరే సజీవులుగా ఎంచుకోండి. మృతులు స్తుతించలేరు, మనం సజీవులమై దేవుని స్తుతించాలి. సజీవులు అనే వాళ్ళు ఎట్లా ఉంటారంటే, సజీవుడైన దేవుణ్ణి ఏ పరిస్థితిలోనైనా గుర్తిస్తారు. ఆయన నా దేవుడు సజీవుడని. అది రోగమైన, వ్యాధైన, బాధైన, శరీరము చీకపై, క్యాన్సర్, టీబీ, ఏ రోగమైనా సరే, ఏదైనా సరే, చీకిపోయినా సరే నా దేవుడు సజీవుడని గుర్తించుకుంటాడు. అలాంటి వారిని ప్రభు రెండంతలుగా దీవించే దేవుడు పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.
ఈ దాసుని నీ ఆత్మాభిషేకం చేత నీపై మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు అయ్యా. నీ మాటలు జీవం కలిగినవి నాయన, సజీవమైనది నాయన. నీ వాక్యం మమ్మల్ని బ్రతికిస్తూ నడిపిస్తున్నది. అందరిని బట్టి నీకు వందనాలు. నీ గొప్ప రక్షణతో మమ్మల్ని అలంకరింపచేసిన ఆయన నీ సన్నిధిలో సజీవులుగా నిలబెట్టిన నీ ప్రేమను బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు ప్రభు. నిజంగా నా తండ్రి సజీవులుగా నిన్ను స్తుతిస్తారు, గణపరుస్తారు. నువ్వు సజీవులకు దేవుడవు నాయన. మరణాన్ని జయించి లేచినటువంటి సజీవుడా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. అయ్యా నిజంగా సజీవులమై నిలిచి ఉన్నటువంటి మేము నీవు సజీవుడవని గుర్తించి నీ నామాన్ని గణపరిచే కృపనివ్వండి అయ్యా. నా తండ్రి సీమోను పేతురు నాయన తండ్రి నీవు సజీవుడవని నేను గుర్తించగలిగినాడు ప్రభా. తన జీవితంలో ధన్యుడిగా మిగిలిపోయినాడు అయ్యా. నా తండ్రి పాతాళ లోక ద్వారములు నీ ఎదుట నిలవని నేరమంటున్నారు, నీ పైన నా సంఘాన్ని కట్టుదనంటున్నావు నాయన. నీకు స్తోత్రములు ప్రభా. పరలోక రాజ్యపు తాళపు చెవులు ఇస్తానన్నావు. నిజంగా నేను సజీవుడిగా గుర్తించి అయ్యా సీమోను పేతురు పొందినటువంటి ఆశీర్వాదములు మేము పొందుకోగలిగే కృపను ధన్యతను ఆయన మహోన్నతుడా నీకు వందనాలు. జీవం కలిగిన తండ్రి నీకు స్తోత్రములు. సజీవులుగా అయ్యా నా తండ్రి నిన్ను నీవు సజీవునిగా కనపరుచుకున్నావు నాయన. అయ్యా దేవుని రాజ్య విషయముల గురించి బోధించుతూ అనేక ప్రమాణాలను చూపిన దేవుడు అయ్యా. నా తండ్రి నీ రక్తంలో కడగబడి అయ్యా పాపం నుంచి శాపం నుంచి విడుదల పొందుకొని అయ్యా నా తండ్రి తిరిగి లేపబడిన వారు సజీవులై నిలుచున్న ప్రతి బిడ్డ కూడా అయ్యా వారు సజీవులని నిరూపించుకోగలిగే కృపను దయచేయండి. సజీవులుగా నీ నామాన్ని గణపరిచే కృపనివ్వండి నాయన. కనికరించండి తండ్రి నీకు స్తోత్రములు ప్రభా. అయ్యా నా తండ్రి మా ప్రాణమును తెప్పరిలింప చేసిన దేవుడవు. సజీవులుగా నాయన తండ్రి మేము అనేకుల యొక్క ప్రాణాలను ఉజ్జీవింపజేసే కృపను దయచేయండి నాయన. కనికరించండి తండ్రి నీకు స్తోత్రములు నాయన. అయ్యా నా తండ్రి మా జీవిత బ్రతుకులలో సజీవులమై నిలిచి ఉన్నటువంటి మేము నాయన అయ్యా నా తండ్రి సజీవులుగా ఉండి నీ నామాన్ని గణపరిచే కృపనివ్వండి తండ్రి. కనికరము చూపండి అయ్యా నీకు స్తోత్రములు నాయన. అయ్యా మమ్మను మేము నీకు అప్పచెప్పుకునే కృపను దయచేయండి. మా అవయవులను మీకు అప్పచెప్పుకునే కృపను దయచేయండి నాయన. నీ పని చేసే భాగ్యమునివ్వండి నాయన. కనికరించండి. నీ కొరకు మరణించే వారమై ఉండడానికి సహాయం చేయండి తండ్రి. అనేకుల కోసం మా ప్రాణాలను అప్పచెప్పేవారుగా ఉండడానికి సహాయం చేయండి. మహోన్నతుడా నీకు స్తోత్రములు నాయన. అయ్యా సజీవులమై నిలుచున్నటువంటి మేము నాయన అయ్యా నీ సన్నిధిలో నాయన తండ్రి కాలము గడిపేటువంటి కృపనివ్వండి తండ్రి. అయా ప్రాంతాల్లో కాకుండా ఆయా స్థలాల్లో కాకుండా నీ సన్నిధిలో కాలం గడిపే భాగ్యమును పొందుకునే చేయండి. సజీవులుగా ఉండేవారు నిన్ను హత్తుకుంటారు ప్రభు. నిజంగా నిన్ను హత్తుకొని నీ ద్వారా ఆశీర్వాదమును పొందుకునే కృపను దయచేయండి. లోకంలో నీవు నాకుండగా ఏది అక్కర్లేదు అన్నట్టుగా నీవే నా స్వాస్థ్యమని సజీవులమైన ప్రతి బిడ్డ కూడా చెప్పుకోవడానికి సహాయం చేయండి ప్రభు. అయ్యా కనికరించండి. ఈ లోక భోగ భాగ్యములు సంపద మాకు లేనప్పటికీ పొలం పంట రాకపోయినప్పటికీ నాయన నీవే మా స్వాస్థ్యమని గుర్తించే కృపను దయచేయండి తండ్రి. కనికరం చూపండి. శరీరం అంతా చీకిపోయినా ఉన్నవంతా కూడా కోల్పోయినా యోబు భక్తుడు ఏ విధంగా నా విమోచకుడు సజీవుడు నేను ఆయనను కన్నులారా చూస్తానని నిరీక్షణ కలిగి ఉన్నాడు ప్రభువా. నిజంగా మేము అన్ని కోల్పోయినప్పటికీ ఈ లోకంలో ప్రభువా నిన్ను చూస్తామని నువ్వు సజీవుడమని గుర్తించే కృపను దయచేయండి. అప్పుడే మాకు రెండంతల ఆశీర్వాదం కలుగుతుంది నాయన. ఏ బిడ్డలైతే నాయన కృంగిపోయి ఉంటున్నారు, ఏ ఫలము లేక వారి జీవితంలో ఉంటున్నారు నాయన అయ్యా ఒక్క నిరీక్షణతో జీవించే కృపను దయచేయండి. సజీవుడమైన నిన్ను చూసే భాగ్యం మాకు కలిగింది నాయన. అందును బట్టి నీకు వందనాలని చెప్పుకొని నీ ద్వారా ఆశీర్వాదం పొందుకునే కృపను దయచేయండి అయ్యా. సజీవులుగా ఉండేవారు నేను స్తుతిస్తారు ప్రభువా. నేను స్తుతించే గుంపులో మేమంతా ఉండాలి. నీ సన్నిధికి ఎప్పుడు వచ్చేదినా, నీ సన్నిధిలో ఎప్పుడు కనబడదునా అనే తృష్ణను కలుగజేయండి అయ్యా. కనికరించండి తండ్రి నీకు స్తోత్రములు ప్రభువా. అయ్యా ప్రతి బిడ్డ కూడా నా తండ్రి సజీవులుగా నీ సన్నిధిలో కనపడి నిన్ను గురించి సాక్ష్యం చెప్పే కృపను దయచేయండి అయ్యా. కృప చూపించండి నాయన. ఇంకో వందనాలయ్యా. అయ్యా మా జీవిత బ్రతుకుల్లో ఇతరులు పడిపోయినప్పుడు చూసి నవ్వేటువంటి స్థితి కాకుండా ఉగ్రతను సమకూర్చుకోకుండా నాయన వారి కోసం ప్రార్థించే కృపను దయచేయండి నాయన. ఇశ్రాయేలు పడిపోయినప్పుడు చెరలోనికి పోయినప్పుడు అనేకులు నవ్వారు, ఎగతాళి చేశారు. వారందరికీ తీర్పు తీర్చిన దేవుడు నాయన. మేము తీర్పులో నిలబడకుండా నాయన ఇతరులు పడిపోయినప్పుడు శత్రువు పడిపోయినప్పుడు నాయన వారి కోసం ప్రార్థించే కృపను దయచేయండి నాయన. సజీవులు నా భూమి మీద నాయన ఘన కార్యం చేస్తానన్నావు ప్రభువా. నిజంగా అట్టి ఘన కార్యం నాయన సజీవులుగా ఉండి నేను స్తుతించే ప్రతి ఒక్క జీవితంలో కలగజేసి నీ నామాన్ని గణపరుచుకున్నామని విత్తబడిన వాక్యం నాయన ప్రతి హృదయంలో మీరు నీరు కట్టి ఫలింప చేయమని యేసు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.